కడప జిల్లా గోపవరం మండలం మరియు బద్వేల్ మండల పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు నివాస కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు ప్రభుత్వం కనీస వసతులు కల్పించకపోయినా వారు స్వతంత్రంగా సౌకర్యాలు ఏర్పరచుకుని నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో కొంతమంది రెవెన్యూ మరియు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించాలని కుటిల ప్రయత్నాలు చేయడంతో పేదలు గత 4 రోజులుగా నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం కొసమెరుపు. పేదలకు జరుగుతున్న అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి దృష్టికి తీసుకువెళ్లగా ఈ రోజు ఉదయం ఆమె స్వయంగా కాలనీలు పరిశీలించి అక్కడ నివాసం ఉంటున్న ప్రజల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వ తీరును అధికారుల నిర్లక్ష్యాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, భూ పోరాట కన్వీనర్ వెంకటరమణ, మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య మరియు కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడే పూర్తి స్థాయి శ్రేణవాసం అవుతున్నారు. అనేక దఫాలుగా గోపవరం మండల తహసీల్దార్కు, బద్వేల్ రెవెన్యూ ఆర్టీఓ గారికి మరియు అదే విధంగా జిల్లా కలెక్టర్కు అనేక దఫాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ వీళ్ళ ఓటు చూడేటప్పటికీ ఏ అధికారి స్పందించకపోవడంతో గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మరి 4వ రోజు దీక్షలకు మన కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి మేడం గారు వస్తారు. ఇప్పుడు ఈ దీక్షను పూలమాల వేసి ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను. జయప్రదం చేయండి. 4 రోజుల నిరాహార దీక్షలను రిలే నిరాహార దీక్షలను 4 రోజులుగా దీక్షలు చేస్తున్న పట్టించుకునే రెవెన్యూ అధికారులు 4 రోజులుగా దీక్షలు చేస్తున్న పట్టించుకునే రెవెన్యూ అధికారులు జయప్రదం చేయండి. 4 రోజుల దీక్షను కాళీవాసులు గత 4 రోజులుగా ఇక్కడే ఢిల్లీ నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. అయితే ఒకటిగా నేను కుంటగా ఉన్నామా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంత అన్యాయం లేదు. అందరూ కొందరు చిన్న ఉండరు, వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు ఉన్నారు. పూర్వము నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇంత అన్యాయం అనేది లేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప నాయకులు అహింసతో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చి ప్రజలందరూ సమానంగా ఉండాలా, కనీస సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకి ఇల్లు ఉండాలా, తర్వాత వాళ్ళు తాగడానికి నీళ్లుండే సౌకర్యం ఏర్పాటు చేయాలా, తినడానికి తిండి కనిపించాలా అనే ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఉపాధి హామీ పథకం పెట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలంటే అని పెట్టిన పార్టీ. ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు వచ్చిన పార్టీలు దాన్ని వేరే రకంగా అనుకుంటా ఉన్నాయి. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ 1000 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 8-9 ఎకరాలలో పేదవాళ్ళు చేసుకున్నప్పుడు దానికి అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే పక్కన అన్నదానాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ కరెక్ట్ అయింది కాదు. మీరందరూ ఆలోచన చేయండి. నేను తప్పకుండా మొత్తం ఎక్కడున్న డీటెయిల్స్ అవి తీసుకుని చెప్తే అవన్నీ మేము చూస్తామండి. అక్కడ మొత్తం అంతా కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మొత్తం అంతా కూడా బట్ చూసిన తర్వాత మేము చేస్తాం మీకు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మొత్తం అక్కడంతా కూడా వాటికి సంబంధించి మాకు అంటే మేము అన్ని బండిని బట్టి మొత్తం అప్లికేషన్ తీసుకుపోయాం. మేము అన్ని సచివాలయం పంపించాం. కొంత బాగానే రామకృష్ణ గారు వచ్చినారు మేడం, సిపి స్టేట్ సెక్రటరీ అది తర్వాత నా ఇది కూడా ఉంది అంటే నాకు రిప్రజెంటేషన్ అవన్నీ నేను పర్సనల్ అన్ని డీటెయిల్స్ ఇస్తాం మీకు. నేను కలెక్టర్ దగ్గర అన్నగారు సత్యప్రసాద్ గారు కూడా కలిసినారు, మా రామకృష్ణ గారు రెవెన్యూ మినిస్టర్. ఉన్నాయండి బద్వేల్లో
ఎందుకంటే దాదాపు ఈ పోరాటం వెంట కలిపితే కూడా 2000 మంది జనాభా ఉంటుంది కాబట్టి ఇంతమందికి పొద్దున ఇబ్బంది రాకుండా చెబుతూ ఆయన రామకృష్ణ గారు డైరెక్ట్గా మన బహిరంగ సభ పెట్టేప్పుడు వచ్చారనమాట. ఆ సందర్భంగా అందరినీ మొత్తం జోగరపల్లి రామచంద్రారెడ్డిని టీడీపీ వాళ్ళందరినీ మొత్తం వేయకపడేసాడు. ఒకసారి నాకు ఆ రోజు రాత్రికే ఆయన వెంగళరెడ్డిని ఫోన్ చేసినాడు. చంద్రశేఖర్ మీ రామకృష్ణ గారి నెంబర్ ఇవ్వండి మా రితీష్ మాట్లాడాలంట అని చెప్పాడు. ఏం నాకు చెప్పంటే ఇది మీరు మా మీద పని అసలు కదా రామచంద్రారెడ్డి మీద నిన్న ధర్నా మొత్తం ఏం చేసామంటే ఈ దీక్షలు మొదటిగా నిన్న బద్వేలు గోపవరం పూర్వామిల్ల ఈ 3 మండలం ధర్నాలు పెట్టారు. పెట్టేసరికి ఆయన నిన్న వచ్చి ఆదరావారం బయటకు వచ్చి నేను మీరు చేశాను మనం గట్టిగా స్వాగతించి అతను తర్వాత అట్లా కాదండి మీరు అట్లా చేస్తున్నా నాకు కృషి జరుగుతుంది కరెక్ట్ గారు అప్పుడే నాకు అమ్ముతున్నారు అని చెప్పి మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇవ్వండి నాకు మొత్తం ఆధార్ కార్డు జగన్ లేఅవుట్ ఎంతవరకు అయ్యో మేడం జగన్ లేఅవుట్ నామకే వస్తే జగన్ ఆ రోజు ఫ్యాక్టరీ ఓపెనింగ్ వచ్చినప్పుడు 4 రూములు 10 రూములు కట్టాలి కట్టేసి 5 ఊరు వాళ్ళు కూడా పేర్లు కూడా లేదు ఒక నామకే వస్తే అక్కడ హెలిప్యాడ్ దిగుతున్నాడని చెప్పి ఆయన లేఅవుట్ వాళ్ళకి ఇప్పుడు 300 పైన ఉన్నాయి మేడం. 300 పైచీలు కానీ కుర్చీలు రూములు తల్లి కలుపుకుంటే దగ్గర 400 ఉన్నాయి మేడం. మన సిపిఐ బద్వేలు ఇన్ఛార్జి వీరశేఖర్ గారు నాకు ఫోన్ చేసి విషయం తెలిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతం ఉన్న పార్టీ, పేదలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా వారి కోసం పోరాడాల్సినటువంటి పార్టీ. ఆ పార్టీ ప్రతినిధిగా నేను మీ దగ్గరికి వచ్చి విషయం కనుక్కొని నా చేతనైనంత వరకు నేను దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందమ్మా. టీపీ కుంటలో కూడా అక్కడ దీక్ష ప్రారంభించి తర్వాత ఇక్కడికి రావాలి మేడం అంటే నేను ఈ పల్లె అంటే చాలా అక్కడ దూరం అనుకున్నాను కానీ అందుకని లేదన్నా కానీ దగ్గర ఇంకా వచ్చే నాకు కొద్దిగా పనులు ఉన్నాయి, జిల్లా అధ్యక్షురాలుగా ఉంటా ఉన్నాను, కొన్ని పనులు ఉన్నాయి అయినా దగ్గర అన్నారు కాబట్టి వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు బాలు గారు చెప్పినట్లు హామీలు ఇచ్చిన ప్రభుత్వము వారి మాట నెరవేర్చుకోవాలి. అందరం ఓట్లేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది, వాళ్ళు నాయకులు అయ్యేది. వాళ్ళు ఎవరు వారి స్వార్థం చూసుకోవడానికి రాజకీయం అవసరం లేదు. వారి వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు ఉంటే చాలా ఉంటుంది. కానీ ఇప్పుడున్న నాయకులు హామీలు ఇచ్చి చేతులు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు సరే ఎంతో లక్షలు ఎన్ని వేల ఎకరాలు పొడుగు చేతులు వారు పన్నారు అన్నట్టు ఉన్నవాడే దాన్ని దోచుకుని పోతా ఉన్నారు. ఇటువంటి పేదవారు ఒక 2 సెంట్లు తీసుకుని మొత్తం ఒకసారి పోయేద్దాం కళ్ళకి మీరంతా ఎక్కడ వాళ్ళమ్మా? ఇప్పుడు మీ ఊరే చెప్పండి, ఊరు చెప్పండి, ఊరు చెప్పండి. మఠం దగ్గర పెద్దరాజుపల్లి. మీకు ఇంతవరకు లేవా ఇళ్ల స్థలాలు లేవా? ఇల్లు లేవా? ఓపెన్ గా చెప్పండి. అంటే జినేడికి ఇచ్చిన అవసరం అన్ని ప్రింట్ చేసి మేము 165 జినేడికి ఇచ్చిన అవసరం పక్కాగా 300 పైన అదే అంటే తెలుసుకోవాలి కదమ్మా. ఇది యాక్చువల్ గా మేడం ఏంటంటే ఇది 15-60 లక్షలు ఇది జగన్ లేఅవుట్ చేసినారు ఇక్కడ. ఇది తర్వాత వెనక పక్క మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళే చేసినట్టు వైసీపీ కావాల్సినటువంటి ఏమి ఏర్పాటు చేయకుండా ఉండడము నాయకులది కరెక్ట్ అయిన ఇది కాదు. మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా వారు వచ్చి ఇక్కడ చూసి ప్రజల కష్టాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకుపోయి తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. నాకు వీరశేఖర్ గారు చెప్పినప్పుడు సరే వచ్చి చూసి ప్రజల పక్షంగా అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్ష పార్టీ, పేదల పక్షం ఉండే పార్టీ, ఎక్కడ పేదలు ఎక్కడ బాధపడుతున్న ఉండే పార్టీ కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడ వచ్చి మీ విషయాలు తెలుసుకొని కరెక్ట్నెస్ అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఎన్నుకున్న నాయకుల పైన ఉంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది.
సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే అధికారం అంతా ఉన్న వాళ్ళకి, అదాని, అంబానీ అట్లాంటి వాళ్ళకి కట్టుబెట్టడం, దాని కొమ్ముగస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వము వారి స్వలాభాల కోసము, వారి అధికారం నిలుపుదల కోసము వారు చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు పేర్లు పెట్టుకొని లేఅవుట్ వేసుకున్నారు, జగన్ లేఅవుట్ అని. మొత్తం మీరు పేదల్ని కూడా ఆక్రమించుకోవాల్సిన అనడం అనేది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను తప్పకుండా ఇది అధికారుల దృష్టికి తీసుకుపోతాను. ఇప్పుడు చూస్తాము కరెక్ట్ గా, న్యాయంగా మీకు రావాల్సింది ఎవరెవరికైతే ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారో వారందరికీ వచ్చే విధంగా నేను తోడ్పడతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఉన్నాడు, పేదల పక్షంగా ఉంటాడు. మా కాంగ్రెస్ పార్టీ కూడా పేదల పక్షంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని నేను ఆశిస్తూ ఉన్నా. ఇది కలెక్టర్ దృష్టికి, అధికారుల దృష్టికి నేను తీసుకొని పోతాం. వీరశేఖర్ గారు ఉన్నారు, ఎప్పుడు రమ్మన్నా రిప్రజెంటేషన్ తో నేను మీ పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. అందరికీ నమస్కారం. ఇక్కడ చేరవచ్చినటువంటి సిపిఐ పార్టీ బద్వేల్ ఇన్ఛార్జ్ వీరశేఖర్ గారికి, కన్వీనర్ రమణ గారికి, అదేవిధంగా గోపవరం మండలం పెంచలయ్య గారికి, ఇక్కడ చేరవచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, అదేవిధంగా తమకు ఇల్లు కావాలని, ఒక వసతి కల్పించాలని, స్థలాలు ఇవ్వాలని పోరాటం చేయించిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు నిరాహార దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అవునమ్మా, ప్రతి ఒక్కరికి ఉండడానికి కావాల్సింది ఇల్లు. ఆ ఇల్లు వేసుకోవడానికి అందరికీ అవకాశం లేకపోయినా ఉన్నటువంటి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎంతో నమ్మకంతో ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎవరెవరు అవసరాలు, దానికి తగిన వాళ్ళు ఎవరున్నారు, వారికి ఏం కావాలని చూసి వారికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అన్యాయంగా ఉంది. ఇక్కడ చెప్తా ఉన్నారు, 4 రోజుల నుంచి దీక్ష చేస్తా ఉన్నారు, అధికారులు ఎవరు పట్టించుకోలేదు. అధికారుల బాధ్యత ఏముంది, నాయకుల బాధ్యత ఏముంది అంటే, ప్రజలు తమ సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి ఏవి కరెక్ట్ అయిందా కాదా, వాళ్ళ అవసరాలు ఏంటి అని గుర్తించి న్యాయంగా ఉండేట్టు చూసి చేయాల్సిన బాధ్యత ఉంది. అసలు చూడకుండానే, పట్టించుకోకుండానే దౌర్జన్యంగా మాట్లాడడం, పక్కకు నెట్టడం కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న వారు కూడా ముందు సమస్యలను, కరెక్ట్నెస్ అనేది అది ఏంటి అని చూసి కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు స్టేట్ అంతా ఉంది ఏంటంటే బద్వేల్ భూములపైనే ఉంది. బద్వేల్లో ఏ రకంగా దాంట్లో ఆక్యుపై చేసినారు, ఒక్కొక్కరు ఎన్నెన్ని వేల ఎకరాలు తీసుకున్నారు అనేది స్టేట్ అంతా ఉంది రికార్డు. కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తా ఉన్నారనేది అర్థం కావడం లేదు. ఒక్కొక్కరికే కట్టబెట్టడం జరుగుతుంది. వారి స్వలాభాలా లేకపోతే ఎవరి స్వలాభాలా, ఏ రకంగా సొంతంగా వాడుకొని కోట్లు సంపాదించుకుంటుంటే కనీసం భూమి మీద ఉండడానికి, ఇల్లు వేసుకోవడానికి ఎన్ని సెంట్లు ఉంటుంది? ఒక్కొక్కరికి ఎంత ఉంటుందేమో, ఒక 2 సెంట్లు 3 సెంట్లు. ఆ 2 సెంట్లు 3 సెంట్లు కూడా వీళ్ళే స్వాధీనం చేసుకోవాలనుకోవడం కరెక్ట్ అయింది కాదు. ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఈ జరిగేదంతా మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోతున్నాం, అధికారుల దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. తప్పకుండా దీనిపైన తప్పకుండా పోరాటం జరుగుతుంది. ఈ అన్యాయం ఎక్కువ రోజులు కొనసాగదు. దీని న్యాయంగా పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ముఖ్యంగా ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఉంది భూముల విషయంలో. స్టేట్ అంతా మాట్లాడుకునే విధంగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేమైతే దానిపైన వర్కౌట్ చేస్తాం, తప్పకుండా ఇది చేస్తాం. కాబట్టి దయ ఉంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎన్నుకోబడిన నాయకులు అయ్యొచ్చు, మీ స్వలాభాల కోసము వేల ఎకరాలు ఒంగొకరికి కట్టుబెట్టడం కాకుండా పేదలు బ్రతకడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని నేను కోరుకుంటాను. బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో టీపీకోట సమీపంలో 400 కుటుంబాలు గత సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని ఏ మాత్రం ఫెసిలిటీస్, వాటర్ సౌకర్యం లేకపోయినా, కరెంట్ లేకపోయినా ఎన్నో అగచాట్లు పడుతూ అది జీవనం సాగిస్తూ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అధికారులు వచ్చి వాళ్ళని తొలగించేసి ఈ వెంటనే మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వీటన్నిటిని మేము తొలగించేసి అనడం అనేది చాలా అన్యాయం. అధికారులు అనే వాళ్ళు కరెక్ట్నెస్ అనేది చూడాలి. అది కరెక్ట్ కాదు, ఎవరెవరో ఉన్నారనుకో. ఇప్పుడు సంవత్సరం కిందట ఏం చేసినారు,
ఇక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడే వచ్చి అబ్జెక్షన్ చెప్పుండాల్సింది. కానీ 1 సంవత్సర కాలంగా పేదవాళ్ళు వాళ్ళు ఇల్లు లేక ఉండేవాళ్ళు ఇక్కడ ఈ మండలంలో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అధికారులు దాన్ని తప్పకుండా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రజలు ఎంతో ఆశతో ఎన్నుకున్న నాయకులు వాళ్ళ సౌకర్యాలను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు, ఎమ్మెల్యే గారు అయితే ఇతర ఈ మండలం నాయకులు అయితే కానీ వీళ్ళ పరిస్థితిని గాలికి వదిలేయకూడదు. అధికారులు వచ్చి వీళ్ళపైన దౌర్జన్యం చేయడం, ఉన్న ప్రభుత్వం యొక్క మాటకు విని వీళ్ళు దౌర్జన్యం చేయడం, పట్టుకు పోయడం, బలహీనులని వీళ్ళని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ఒకసారి నేను మీడియా ద్వారా అధికారులను, నాయకులను కోరుకుంటా ఉన్నా, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలన చేయండి, వారి పరిస్థితులను గమనించండి, వారికి కావాల్సిన అవకాశాలను కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షపాతి, పేదల పక్షపాతి. మేము ఒక పేదలు ఎక్కడ సమస్యల్లో ఉన్నా వారి కొరకు పోరాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు పార్టీ. మొదటి నుంచి కూడా ఈ దేశంలో అందరూ సమానంగా సమానత్వంతో జీవించాలని ఆశపడే పార్టీ, ప్రయత్నిస్తున్న పార్టీ, పోరాడుతున్న పార్టీ. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, మా ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ ప్రజల కోసము, ఈ ప్రజలకు సమానత్వం తీసుకురావాలా, ఇక పేదవాళ్ళు ధనికులు అని లేకుండా అందరూ ఈక్వల్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మీ సమస్యలను తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్తా, కలెక్టర్ దృష్టికి, ఇతర నాయకుల దృష్టికి తీసుకుని, మీ నాయకులు వీరశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రమణ గారు, పెంచలే గారు, వీరందరి ద్వారా నేను రిప్రజెంటేషన్ తీసుకుని పోయి మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తానని ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఉన్నటువంటి ఇప్పుడు ఇంతవరకు అన్ని పార్టీలకు ఏ పార్టీలకు అవకాశం ఇచ్చినారో మీ అందరికీ తెలిసిందే. కానీ ఇటువంటి అన్యాయం గాని, ప్రజలు పేదలు ఇబ్బంది పడేది గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉండదు. కాబట్టి ఈ వేదికగా నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నా, ప్రతి ఒక్కరూ పేదలు ధనికులని తేడా లేకుండా సమానంగా జీవించాలా. కనీస సౌకర్యాలు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి. ఇప్పుడు మీకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏంటి? తాగడానికి నీళ్లు కావాలా, కరెంటు ఫెసిలిటీ కావాలా ఉండడానికి. కాబట్టి ఇవన్నీ కల్పించగలిగేది ఒక కాంగ్రెస్ పార్టీనే మాత్రమే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే కొంతమందిని మాత్రమే ఎన్నుకొని కొంతమందిని వాళ్ళకే సాయం చేస్తూ, వాళ్ళనే ధనికులను చేస్తూ, వాళ్ళ ద్వారా వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీలు, సెంట్రల్లో ఉన్న పార్టీ అయితేమి, ఇక్కడ స్టేట్ లో ఉన్న పార్టీ అయితేమి, కాబట్టి అందరూ సమానత్వం అనుభవించి సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. మీ ఓటు అనేది మీది ఆయుధం. కాబట్టి ఇప్పుడున్న బాధలు, ఇప్పుడు పన్నే బాధలు, మీరు ఎన్నుకున్న నాయకుల ద్వారా ఏ రకంగా పన్నారు బాధలు, ఆ బాధలను గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని. ఇదేదో పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేది కాదు. తప్పకుండా ప్రజల పక్షాన, పేదవారి పక్షాన ఉన్న పార్టీ కాబట్టి మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా మేమంతా కూటమిగా, సిపిఐ, సిపిఎం అందరూ ఆ ఉద్దేశాలు ఉన్న పార్టీలే. కాబట్టి మేమందరం కూటమిగా కలిసి పనిచేస్తా ఉన్నాం. లేదా ఇప్పుడు మీకోసం పోరాడుతూ ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, మేమందరం కలిసి ఒకే కూటమిగా పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ దృష్టిలో ఉంచుకోండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్య మీకు ఇబ్బంది లేకుండా చేసేదానికి నా వంతు సహకారం నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను.